వెల్కమ్ బ్యాక్. ఇక ఆక్వా సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని ఏపీ ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఇక పాలకొల్లో అసోసియేషన్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇక తక్షణమే ఆక్వా సమస్యలు పరిష్కరించకుంటే గనక త్వరలో కోనసీమ జిల్లాలో ఆక్వా రైతుల ఆందోళనకు సిద్ధమవటం అల్టిమేటం జారీ చేస్తామన్నారు. ఇక ఆక్వా రైతుల ఆందోళనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఇప్పుడు అందిస్తారు. ఆక్వా రైతు సంఘాల సమావేశం జరిగింది పాలకొల్లో. సరే సార్, ఈరోజు ఎలాంటి తీర్మానం? ప్రస్తుతానికి ఆక్వా పరిశ్రమ అయితే ఇప్పుడున్న ఫీడ్ రేట్లో కానీ, మెటీరియల్ రైతుకి అందించే రేట్లో కానీ, తర్వాత సీడ్ క్వాలిటీ లేని సీడ్లో కానీ రైతులు మాత్రం అపారమైన నష్టం కలిగి ఉందంటే అతిశయోక్తి మాత్రం కాదు. దీన్ని ఆక్వా రైతే ఈ ఇండస్ట్రీని మన ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే రంగం ఏది ఉందంటే ఇదే. దీనికి ఏదన్నా ప్రభుత్వం నుంచి సహాయ సహకారం మాకు అందుతుందంటే కేవలం ఒక పవర్ సబ్సిడీ మాత్రమే. దాన్ని చూసి మేము ఇంతమందికి ఉపాధి కలిగించినప్పటికీ కూడా ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూడటం చాలా బాధాకరంగా ఉంది. దాని గురించి రాబోయే రోజుల్లో ఇప్పుడు మొన్న ఎలక్షన్లో భాగంగా 2014 ఎలక్షన్లో భాగంగా మనకున్న 64,000 కనెక్షన్లోని 50,000 కనెక్షన్లు ఆల్రెడీ సబ్సిడీ గత ప్రభుత్వం ఇచ్చింది. దాని మిగిలిన వాటిని ఆక్వాజోను నానా ఆక్వాజోను లేకుండా అన్నిటికీ ఇస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఈ రోజుకి కూడా ఇంప్లిమెంట్ కాకపోవడం, అందరికీ సబ్సిడీ వర్తించకపోవడం చాలా బాధాకరం. దాని మీద ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మేము సబ్సిడీ ఇచ్చేసామని చెప్పి చాలా చోట్ల చెప్పడం జరుగుతుంది. అది నేరుగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎవరికి ఏ విధమైన సబ్సిడీ రాలేదు. అందు గురించి ఒకసారి మినిస్టర్ గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు, మన యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు ఒక్కసారి దాన్ని ఇచ్చేసుకుని మీరు ఒక్కసారి దాన్ని పరిశీలి చేసి చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మాత్రం చెప్పాను. మేత ధరల పెంపు మీద మీరు ఉద్యమాలు చేశారు, రొయ్య ధర దక్కట్లేదని కూడా ఉద్యమాలు చేశారు. ఏంటి ఉద్యమాల తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా స్పందించినాయి? వారితో చర్చలు ఏమైనా సఫలీకృతం అయ్యాయి? అసలు 1% కూడా అవ్వట్లేదు సార్. దీనికి ఎలాగంటే మా దౌర్భాగ్యం ఎలా ఉంటుందంటే బాగున్నవాడు అంటే ఎవడైతే ధనికుల పక్కనే అన్నీ ఉంటాయన్న పరిస్థితుల్లో ఇలా ఎక్స్పోర్టర్ల పక్కన, ఎందుకంటే పార్టీకి ఫండ్లు ఇవ్వాలన్నా ఏమవ్వాలన్నా వాళ్ళకే సాధ్యం, రైతు అయితే ఇవ్వలేడు. కాబట్టి వాళ్ళని ఆ కోణంలో చూస్తూ రైతుని ఒక ఓటుగా కూడా గుర్తించలేని పరిస్థితి ప్రభుత్వాలు చేస్తాయంటే మాత్రం చాలా బాధాకరం. మాకు ఇలా జరుగుతుంది. మరి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు తీర్మానం ఏం చేస్తుంది? భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే మాకు పవర్ సబ్సిడీ కానీ ఇప్పుడున్న మేతల్లో కానీ ఏమన్నా డిఫర్ వచ్చి ఖచ్చితంగా మాత్రం ఏమన్నా పెంపుదల కానీ ఏమైనా జరిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఆంధ్ర రాష్ట్ర ఆక్వా రైతు సంఘం తరపున మీ ప్రత్యక్ష ఆందోళనకు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులు భగవాన్ రాజు గారు ఉన్నారు. సరే సార్, ఈ రోజు తీర్మానాలు చేసుకున్నారు, ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా చర్చలు జరిపారు. ఎలా ఉండబోతున్నారు భవిష్యత్ గారు? ఏదైతే ఇవాళ రూపన్నర సబ్సిడీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందో అది ఇంతవరకు అందలేదు. కాబట్టి మే నెల నుంచి అమలయ్యేలాగా వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పి ఒకటి తీర్మానం చేశాం. అలాగే ఏదైతే ఫీడ్ కానీ ప్రాసెసింగ్ కానీ మన ఏపీ గవర్నమెంట్ కానీ రైతులతో ఏదైతే కమిటీ చేశారో ఆ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం ఏదైతే రిప్రజెంటేషన్ చేసిందో ఆ సభ్యులను కేకేయాలి. అలాగైతేనే మేము దానికి సంబంధించిన వరకు బాధ్యత తీసుకుని మేము ప్రభుత్వాన్ని కానీ ఏదైనా సరే రైతులు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తాం. కాని పక్షంలో అవసరమైతే మేము స్టేట్ తరఫున దానికి హాజరవ్వకూడదు కూడా తీర్మానించుకున్నాం. భవిష్యత్తులో ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించమని మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. తప్పకుండా ఇలా జరగని పక్షంలో రేపు రాబోయే రోజుల్లో కోనసీమ జిల్లాలో భారీ ఎత్తున రైతులతో ఒక మీటింగ్ పెట్టుకుని తదుపరి కార్యాచరణ రూపొందించుకుందాం అని చెప్పి ఇవాళ తీర్మానించుకున్నాం. యువత కానీ మహిళలు కానీ కూడా ఉన్నారు ఆక్వా రంగంలో. ప్రస్తుతం ఇక్కడ ఆక్వా రైతు సంఘంలో మీరు కూడా ఒక సభ్యురాలుగా ఉన్నారు. ఏంటి మరి చాలా స్థాయిలో మీరు కూడా ఒక మహిళగా వెళ్తున్నారు. అసలు మహిళలకు ప్రోత్సాహం ఏమైనా ఉందనుకోవచ్చు? అసలు ఆక్వా రైతుకు ప్రోత్సాహం ఉందా ప్రభుత్వం ఆక్వా రైతుకి ప్రోత్సాహం అంటే ఏమి కలగలేదండి. రానున్న రోజుల్లో ప్రభుత్వం స్పందించి మెటీరియల్ ప్రైజ్లు ఇంక్రీజ్ చేయాలని, మినిమం సపోర్ట్ ప్రైజ్ 40 కౌంట్కి 480 వరకు ఉండాలని చెప్పి రైతు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఆక్వా రైతులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదిగో న్యాయం చేస్తూ ఉంటుంది, కానీ చేసింది అయితే ఏం లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించుకుంటే కనుక భవిష్యత్తులో కోనసీమలో ఆందోళన చేయడంతో పాటు ప్రభుత్వం ముందు తమ తీర్మానాలు ఏవైతున్నాయో ఈ డిమాండ్లు పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామంటే కూడా ఈరోజు రాష్ట్ర రైతు సంఘం నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.